వేసుకునేటటువంటి పరిస్థితి. కానీ మన నాయకుడు ఈ వయసులో కూడా, మొన్ననే సింగపూర్ వెళ్ళాం. మనం ఎవరన్నా అంటే మొన్నే ఊరిలో వచ్చాము, 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అని అంటాం. కానీ వారు వస్తూనే డైరెక్ట్ గా 1వ తారీఖున జమ్మల పట్టుకు వెళ్ళిపోయారు. నిన్న పెన్షన్ల పంపిణీకి. ఈ రోజు 2వ తారీఖున ప్రకాశం జిల్లా దర్శిలో చూస్తున్నాం మనమంతా ప్రత్యక్షంగా వారిని. ఇప్పుడే సారు కలెక్టర్ గారు అన్నారు, పెద్ద ఆయన ఏంటి ఎండలో ఉండిపోయారని. మనమైనా కొంచెం హాల్లో ఉంటే ఫ్యాన్ కింద ఉన్నాం, కానీ వారిని చూస్తుంటే వారిలో ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేయడానికి వారి జీవితాన్నే అంకితం చేసినటువంటి అంత మహానుభావుడిని మనం అందరూ కళ్ళారా చూస్తున్నాం. అది తపన అంటే. అలాంటి తపనలో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు పేదరికం నిర్మూలన అయిపోయి అందరూ ధనికులు అవ్వాలి. ధనికులు అవ్వాలంటే ప్రభుత్వ తరఫున ఏం చేయాలి, ఇదే వారికి ఉన్న లక్ష్యం. వారికి తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో ఎమ్మెల్యేలతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గత నెల రోజులుగా మా అందరి చేత ఇంటింటికి కార్యక్రమం, సుపరిపాలనలో తొలి అడుగంటూ ప్రతి ఇంటికెళ్ళి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్ గాని, తల్లికి వందనం గాని, అలాగే అన్నదాత సుఖీభావ గాని, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని, అదే విధంగా టిట్కో ఇల్లులు గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, చేనేత వాళ్ళకైతే చేనేత కార్మికులకు ఇచ్చేటటువంటి రాయితీలు గాని, ఇవన్నీ వస్తున్నాయా లేవా అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామాన్ని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న మేము వేస్తున్నాం, సార్ ప్రభుత్వం ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, బాగుందా బాగోలేదా పర్వాలేదా. నిజంగా మొన్న ఓట్లు వేయినప్పటికీ మన పాడేరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా బాగుందమ్మా, బాగుంది. ఎందుకు బాగుంది? మాకు తల్లికి వందనం పడిందమ్మా, పెన్షన్ ఇస్తున్నారమ్మా, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు మాకు ప్రతి మీటింగ్ లో, మనం కష్టపడి చేసి ప్రజలకు అందిస్తున్నాం, దానిని మనం ఇంటింటికి వెళ్ళి వారికి వివరించి ప్రభుత్వానికి మనం ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యతను తీసుకోవాలని. అలాగే ఈరోజు అన్నదాత సుఖీభావ కూడా ఏదైతే పిఎం కిసాన్ నుంచి ప్రధానమంత్రిగా 2000 రూపాయలు ఇస్తే మొదటి విడతగా ఈరోజు 5000 రూపాయలు. మామూలుగా అయితే రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి మాటని తప్పకూడదని చెప్పే ఈరోజు మొదటి విడతగా 5000 రూపాయలు కలిపి మనకి 7000 రూపాయలు ఇస్తున్నారు. 2వ విడత 7000, 3వ విడత 6000. ఇందాక మన ప్రీతమ అధికారి కలెక్టర్ గారు చాలా చక్కగా అన్ని వివరాలు చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, మన గ్రామానికి వెళ్తే ఏం చేస్తున్నాం అంటే, ఏం చేస్తాం బాబు, ఏంటి పొలానికి వెళ్తేనే ఏదైనా పండించుకుంటే తింటాం, మాకేం ఉద్యోగమా కానీ మాకేమైనా డబ్బులా కానీ అని అంటాం. దయచేసి అలా అనకండి. రైతే రాసు, ఉద్యోగస్తుడి కన్నా మన దగ్గర ఉంటాయి డబ్బులు. నిజంగా చెప్తున్నాను, లోపల గ్రామాల్లోకి వెళ్తే ఉద్యోగస్తుల దగ్గర 1,00,000 రూపాయలు చూడాలంటే కష్టం. నెల అయ్యేటప్పటికల్లా 10వ తారీఖు 15వ తారీఖు వస్తే అయిపోతుంది. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కనుక చెప్తున్నాను. అదే పసుపు పండించిన రైతు, పిప్పలు పండించిన రైతు, కాఫీ రైతు, వీళ్ళందరి దగ్గర ఖచ్చితంగా ఆర్థికంగా కనీసం ఒక 10,000 నుంచి 50,000 ఏదో నిక్కచ్చిగా డబ్బు రూపేణ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు అంటే వారి కష్టం. రైతే రాజునని ఎందుకు అంటున్నామంటే, రైతు ఉంటేనే మనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం,
కొవ్వ నోట్లోకి వెళ్తుంది. మరి ఇలాంటప్పుడు మన గిరిజన రైతుల కోసం ఇందాక ఏదైతే అన్నదాత సుఖీభావ ఇస్తున్నారన్నారో దానితో పాటు కలెక్టర్ గారు మనకు అన్ని వివరాలు చెప్పారు. 30,000 ఎకరాలకు ఈ రోజు కాఫీ తోటలు కూడా పెంచేటువంటి పరిస్థితిని ప్రభుత్వం మనకు అందిస్తున్నారు. నిజంగా ఎంత సదుపాయం అంటే ఒక ఎకరంలో 750 మొక్కలు ఎంత చేస్తాము? చదువుకున్నాం, పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు కావాలి, బీఈడీ చదువుకున్నారు, డిగ్రీలు చేశారు, ఉద్యోగం వైపు వెళ్తున్నాం. మంచిది, మన పిల్లల్ని చక్కగా మనం వ్యవసాయం చేసి పిల్లల్ని చదివించుకున్నాం. కానీ ప్రస్తుతం ఉద్యోగాలు రాక గత 5 సంవత్సరాలు అయితే ఇంక ఉద్యోగం మాటే లేదు. ఇప్పుడు కనీసం 16,347 డిఎస్సీలైనా తీయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామాలలో అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, హెల్త్లో కానీ, ఇక క్లాస్ 4లో కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదో ఒక ఉద్యోగ భద్రతను కల్పిస్తున్నారు. ఇవన్నీ రావాలనంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కష్టమవుతుంది. అందుకనే వ్యవసాయంలో మెలకువలు నేర్చుకొని ఆధునికమైనటువంటి వ్యవసాయాన్ని చేస్తే ఖచ్చితంగా దాంట్లో మనం లాభాలు పొందుతామని ఈరోజు గౌరవ మన కలెక్టర్ గారు సంఘాలుగా ఏర్పాటు చేయాలన్నది వారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఇందాక రైతులు కూడా మాట్లాడినప్పుడు చక్కగా చెప్పారు. టిల్లర్లు కానీ, ట్రాక్టర్లు కానీ గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. గత 5 సంవత్సరాలుగా లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ ఇటువంటి ఆధునిక యంత్రాంగం గ్రూపుగా ఉంటే నిజంగా అది అందరికి ఉపయోగపడుతుంది, ఊళ్ళో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. పైగా రాను ఎక్కువ వాణిజ్య పంటలకి ఇప్పుడు ప్రభుత్వం హార్టికల్చర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, రైతే పక్కవాడికి అప్పు ఇచ్చేటటువంటి పరిస్థితిని తీసుకురావడానికి మన ప్రభుత్వం చాలా ముందడుగు వేస్తుంది. దీనిని మనమంతా వినియోగించుకుందాం. కానీ గతంలో మనం చోళి పండించి మనం అంబర్ తాగాం, నేలసిక్కులు పండిస్తాం, మనం తినాం. ఆ బొంబాయికి ఢిల్లీకి వెళ్తే ఇంతో ఇస్తారు, 400-500 సబ్జాని. ఇవన్నీ కూడా ఈ పంటలకి ఎంత రేట్లు పలుకుతుంది. ఇప్పుడు కాఫీ కానీ ఇవన్నిటికీ కూడా పార్చ్మెంట్ ఇవన్నీ రేట్లు పెంచారు మన గవర్నమెంట్. దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేదరికం లేదు, రైతే రాజు, మనం ధనవంతులము. ఎస్, మనమంతా ధనవంతులమే. ఎందుకంటే కష్టపడడానికి శక్తి ఉంది. ఈరోజు మేము చూస్తున్నాం. ఆ రోజు తామరపల్లి వెళ్తే గతంలో రసాయన మనం యూరియా తెచ్చి చల్లేసేవాళ్ళం. ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని వ్యవసాయ శాఖ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రకృతి వ్యవసాయానికి ఆవు మూత్రంతో కానీ ఆ ప్రకృతి వ్యవసాయానికి రసాయనాలు లేకుండా ప్రకృతి ఎటువంటి పురుగు పట్టకుండా ఎటువంటి గడ్డి రాకుండా వేస్తున్నటువంటి ఆ పద్ధతుల్ని నేర్పిస్తున్నటువంటి విధానం, వీటిని నేర్చుకుందాం. దానికి తోడు ఈరోజు పశుపోషణ కూడా చాలా అవసరం. మొన్ననే యానిమల్ హస్బెండరీ వాళ్ళు వచ్చి పైలట్ ప్రోగ్రామ్ కింద 2 ప్రాంతాలలో లైస్వెల్ ఒకటి, అలాగే కొయ్యూరు మండలంలో కంపవరం రైతుపాలెంలో గేదెలు మన ప్రభుత్వమే కొనిచ్చి అక్కడ గోశాలలు పెట్టి పాలుని మరలా డైరీస్ పంపించేటటువంటి కార్యక్రమం. మా కలెక్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇంత అవకాశం ఉంది కదా, ఇక్కడ ఎందుకు పశువుల్ని పెంచరని. ఇక్కడ ఉన్నటువంటి పశువులు అవసరమైపోయిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తాం. కానీ దయచేసి ఖచ్చితంగా మనకు, ఎందుకంటే ఇవన్నీ మన అమ్మ నాన్న చేసినవే, ఇది కొత్తగా ఏం కాదు. ఆ రోజు ఒక గడ్డిబడి ఉండేది, గడ్డిబడి కింద ఒక 2 గొడ్లు ఉంటారు, ఉన్నదా లేదా? ఈరోజు ఎక్కడైనా గడ్డిబడి చూద్దామంటే కనిపించట్లేదు. గొడ్లు అంటే ఏమో బాబు అంటాం. ఇంకా సంక్రాంతి వస్తే పక్కవాడు గొడ్డు తెస్తామన్నా కట్టి అక్కడ దానికి పుల్గా తినిపిస్తాం. ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. దయచేసి మన గిరిజన ప్రాంతంలో మనం పండించేటటువంటి పంటలే
కిందన మిల్లెట్స్ అని వాటికి ఒక స్టాల్స్ అని పెట్టి ఎంతో మార్కెటింగ్ చేస్తున్నారు. వాటన్నింటినీ మనం చేసే శక్తి మనలో ఉంది. మనమే దాన్నన్నింటినీ ప్రాసెసింగ్ చేసి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఎవరి దగ్గర కూడా మనం దేహి అని అడగాల్సిన అవసరం లేదు, మనం పేదవాళ్ళని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు P4 సిస్టమ్ కూడా ఏదైతే ప్రభుత్వం మనకు పెట్టిందో దాంట్లో కూడా బంగారు కుటుంబాలని దత్తత తీసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కనుక ఇలా పేదరికం నుంచి బయటికి రావాలని మనమంతా కూడా ధనవంతులుగా మారాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలకంటున్నారో ఆ కళని సాకారం చేద్దాం. ఏదైతే ప్రస్తుత అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం దాంట్లో ఎవరికైనా రాకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. 1555251 155-251 అదే కదండి టోల్ ఫ్రీ నెంబరు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి అంటే ఈరోజు పడింది అంటే కొంతమంది మాకు రాలేదు అని అంటారు. దయచేసి ఎవరికైనా చెప్పాలి ఏం చెప్పాలని తెలియనప్పుడు ఈ 155-251 ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే మీకు ఆ సమాచారాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కనుక ఈ అవకాశాలన్నింటినీ మీరు అందిపుచ్చుకోవాలని ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సందేశం వస్తుంది. కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కలెక్టర్ గారికి, మిగతా సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.